Hello all, welcome to Arna's magazine. ఈరోజు రెసిపీలో జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్తో 2 రకాలుగా జున్ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ జున్ను పౌడర్తో బెల్లం జున్ను, పంచదార జున్ను కూడా చాలా టేస్టీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది కామధేను మిల్క్ జున్ను పౌడరు. షాప్స్‌లో దొరుకుతుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుందండి ఈజీగా. ఒక ప్యాకెట్ 100 గ్రామ్స్ ఉంటుంది. మనం ఇక్కడ పచ్చి పాలనే వాడాలండి. మరగపెట్టకూడదు. అలాగే ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక ప్యాకెట్ తీసుకోవాలి. 500 ఎంఎల్‌ది. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ జున్ను ప్యాకెట్‌కి 500 ఎంఎల్ మిల్క్‌తో 2 రకాల జున్ను తయారు చేస్తున్నాను. అంటే 2 సెపరేట్ చేస్తున్నాను. హాఫ్ తీసుకొని. 2 బౌల్స్ తీసుకోవాలి. మిల్క్ 250 ఎంఎల్, 250 ఎంఎల్ ఈచ్ ఒక్కొక్క బౌల్‌లో వేసుకోవాలి. మీరు కావాలంటే ఒక ప్యాకెట్ మిల్క్ పౌడర్‌కి, ఒక ప్యాకెట్ జున్ను పౌడర్‌తో ఏదైనా ఒక ఐటెమ్ చేసుకోవచ్చు. ఒక వెరైటీ షుగర్ జున్ను గానీ, బెల్లం జున్ను గానీ. నేను కావాలని ఇలా 2 సెపరేట్ చేసి చేసుకుంటున్నాను. మీరు ఒకటే చేసుకోవచ్చు. ఇప్పుడు జున్ను పౌడర్ కూడా హాఫ్ సెపరేట్ చేసి బౌల్స్‌లో పెట్టుకోవాలి. నా దగ్గర వేయింగ్ మిషన్ ఉంది కాబట్టి నేను 2 ఈక్వల్‌గా ఇలా వెయిట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు షుగర్ జున్ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం బౌల్‌లో మిల్క్ 250 ఎంఎల్, 50 గ్రామ్స్ జున్ను పౌడర్ వేసుకోవాలి. అలాగే పంచదార 50 గ్రామ్స్ టు 75 గ్రామ్స్. మీకు షుగర్ ఎక్కువ కావాలంటే, తీపి ఎక్కువ కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు. లేకపోతే 50 గ్రామ్స్ సరిపోతుందండి. పంచదార బాగా కరిగిన తర్వాత కామధేను జున్ను పౌడర్ కూడా ఇందులో 50 గ్రామ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఉండలవి ఉండకుండా. ఇప్పుడు 2 యాలక్కాయలు, 4, 5 మిరియాలు దంచేసి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక ప్లేటు అడుగున పెట్టుకోవాలండి. ఇట్లా స్టాండ్ గాని ప్లేట్ పెట్టి వాటర్ ఒక గ్లాస్ నుంచి గ్లాసుంపావు వేసి ఈ పాల గిన్నెని ఇందులో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఒక 10-20 మినిట్స్ వరకు చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నె బయట పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం జున్ను ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం మిల్క్ 250 ml తీసుకోవాలి. అలాగే బెల్లం 75 గ్రాములు తీసుకోవాలి. బెల్లం ఇలా గట్టిగా ఉంది కాబట్టి నేను దంచి వేసుకుంటున్నాను. బెల్లం వేసి బాగా కరిగేలాగా కలుపుకోవాలి ఫస్ట్. ఇప్పుడు జున్ను పౌడరు 50 గ్రామ్స్ వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. యాలక్కాయలు ఒక 2, మిరియాలు ఒక 4, 5 దంచి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనం ప్రెషర్ కుక్కర్‌లో స్టీమ్ చేసుకుందాం. దీనికోసం వాటరు అడుగున వేయాలి కుక్కర్‌లో. తర్వాత ప్లేట్ ఏదన్నా అడుగున పెట్టి ఈ మిల్క్ బౌల్ పెట్టుకొని విజిల్ లేకుండా స్టీమ్ చేసుకోవాలండి. ఒక 10-15 మినిట్స్. లో ఫ్లేమ్‌లో స్టీమ్ చేసుకోవాలండి. అలాగే ఎలక్ట్రిక్ కుక్కర్‌లో కూడా మీరు స్టీమ్ చేసుకోవచ్చు సేమ్ ఇలాగే. ఇది స్టీమ్ అయిన తర్వాత బౌల్ బయటకి తీసి చల్లారి పెట్టుకోవాలి. ఎంత క్విక్‌గా 2 రకాల జున్నులు రెడీ అయిపోయాయి కదండీ! చక్కగా కట్ చేసి ప్లేట్‌లో పెట్టుకొని హ్యాపీగా తినడమే. ఎంత ఫాస్ట్‌గా మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చక్కగా జున్ను తయారు చేసుకొని తినొచ్చండి. ఇది చూడ్డానికే కాదండి, తినడానికి కూడా భలే టేస్టీగా ఉంటుంది. మనం ఎంతసేపు కష్టపడకుండా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. మిల్క్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చక్కగా మిల్క్ పౌడర్‌తోనే అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి దీంతోనే తయారు చేసుకొని తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.